ఏం భవిత హైదరాబాద్ నారపల్లి మన చెంగిచ్చలేదు. మరి నువ్వు ఏం బిజినెస్ చేస్తావు? అసలు ఫాదర్ వచ్చేసి బుక్ షాప్ ఉంది ఫాదర్కి. అదే లాస్ అయిపోయింది. 3 months నుంచి ఇంటికి రావట్లేదు. ఇక ఊర్లోనే ఉంటాము. వీళ్ళు ఇక్కడ మన ఇంట్లోనే ఉంటాము, ఉండి చదువుకుంటుంటాము. ఫైనాన్షియల్గా డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు బరుకుతుంది యాక్చువల్లీ అయితే 1,70,000 ఫీజు పడుతుంది. పే చేయమంటేనే స్కిప్ అవుట్ వచ్చారు. అలాగే లేదే కింద చేస్తారు స్కిప్ అయితే యాక్చువల్లీ పే చేస్తాం. ఉంటే చదువుకోరు ఎంత ఎన్ని మార్కులు వస్తున్నాయి? ఎంత 582 అంటే ఎంత పర్సెంట్ అయినట్టు? 98%. 98% వచ్చిన పైసలు ఉంటే కట్టరా? అయితే నుండి కట్టరా? 98% తెచ్చుకుందాక ఎంత ఇంటెలిజెన్స్ అవుతుంది. ఇప్పుడు ఏంది 10th అయిపోయింది కదా. 634 ర్యాంక్ వచ్చింది. 634 ర్యాంకు. ఇప్పుడు కాలేజీతో ఎక్కడ కాలేజ్ అది? డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి సార్. వాళ్ళు ఎక్కడ అప్లై ఎక్కడ వస్తుంది? 634కు రామదప్పులో అల్లు వస్తుంది. కాలేజ్ తర్వాత జాబ్ ఏమో బెనిఫిట్ ఏదైనా డిప్లొమా తర్వాత నాకు చేస్తే దాంట్లో జాబ్ ఛాన్స్ ఉందా? బీటెక్ చేసుకోండి. బీటెక్ ఆటోమేటిక్ వచ్చి సీట్ ఇస్తారా? మళ్ళీ ఎగ్జామ్ మా బంధువులు తెలిసిందా? పన్నాలా అని మా మదర్ కూడా పన్నాలా ఉండే. అంటే రిలేషన్ ఇద్దరు భువనగిరి మండలం. నేను ఏ ఊరు? సర్టిఫికేట్ ఇదేనా? సర్టిఫికేటా? 60,000 ఒక మన అడ్లకు 10,000 మాకు చెప్పేసి కాదు కానీ 50,000 పంపిస్తా అంటే మంచి పంపి ఈరోజు మాటలు ఆమె మా చుట్టవేది. సరే మంచిగా మీరు చెప్తుంది కదా సార్ మీ గురించి తెలుసు మాకని. ఓకే మరి.